హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం. నేను మీ సునందన. ఈ రోజు సింపుల్ గా అలచింతకాయ టమాటో అయితే చేస్తున్నాను. ఇది చపాతీలో కానీ రైస్ లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఇలా అలచింతకాయ అయితే నేను ఒక ½ కేజీ తీసుకున్నాను. మీ సైడ్ దీన్ని ఏమంటారో కూడా కమెంట్ చేయండి. ఇది సేమ్ చుకుడుగా ఎలా చుంచుతామో అలా చుంచేసుకోవాలి. కార్నర్స్ తీసేసుకొని ఇది ఒకసారి వాష్ చేసేసుకోవాలి. మీరు ఫస్టే వాష్ చేసుకున్నా పర్లేదు, లేదంటే ఇలా కట్ చేసుకున్నా వాష్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ పైన దీంట్లో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. నార్మల్ కర్రీయే కానీ సింపుల్గా ఉన్న చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. అలానే మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఇది వేగిపోయాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చిదనం పోయే వరకు వేగనివ్వాలి. ఇది చపాతీలోకి తిన్న కర్రీ చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగిపోయాక ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనకు తొందరగా కూడా అయిపోతుంది కర్రీ అయితే. మనకు అలచింతకాయ చుంచడమే టైం, కర్రీ అయితే చాలా తొందరగా అయిపోతుంది. అందులో లేతగా ఉంటే ఇంకా తొందరగా అయిపోతుంది కర్రీ అనేది. ఇప్పుడు మనము ఆల్రెడీ చుంచుకున్నా కదా అలచింతకాయని, దాన్ని వాటర్ లేకుండా వేసేసుకోవాలి. ఇలా అలచింతకాయ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఏం పట్టదు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి. మధ్యలో మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. మనకు ముక్క అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. కొంచెం ప్రెస్ చేస్తే మనకు ముక్క అనేది విరిగిపోవాలి. అప్పటి వరకు ఇలా తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా మనకు ముక్క అనేది మంచిగా ఉడికిపోయాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 4 టమాటోలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే సరిపడంత కారం, అలానే సరిపడంత ఉప్పు. ఆల్రెడీ మనం ఉప్పు ఫస్టే వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. టమాటోలకు సరిపడంత ఉప్పు, అలాగే కొద్దిగంత ధనియాల పొడి వేసుకోవాలి. అంతే, ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మనకు టమాటోలు కూడా సాఫ్ట్గా అయ్యేంతసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకు టమాటో గ్రేవీ అనేది బాగా పడుతుంది. మనకు నాటు టమాటోలు అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది కర్రీ. ఇక్కడ మనకంతా దొరికేటి హైబ్రిడే కాబట్టి సో ముక్కలు ముక్కలుగా అలానే కనిపిస్తుంది. నాటు టమాటోలు అయితే మనకు గుజ్జుగా అయిపోతుంది, మొత్తం ముక్కలు అసలు ఇలా కనిపించవు. ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు చేయండి, అప్పుడు కొంచెం పర్లేదు, బాగానే మగ్గిపోతుంది. అంతే, ఫైనల్గా మనకు కూర అయితే మంచిగా దగ్గరకు వచ్చేసింది. చూసారా, ఆయిల్ అయితే పైకి తేలింది. అంతే, మన సింపుల్గా అలచింతకాయ టమాటో అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి తిన్నా బాగుంటుంది, రైస్లోకి తిన్నా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.